బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. బీమా డబ్బుల కోసం సొంత అన్ననే హత్య చేసిన ఘటన కరీంనగర్ జిల్లా రామడుగులో చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను కరీంనగర్ సిపి గౌష్ ఆలం వెల్లడించారు. రామడుగుకు చెందిన మామిడి నరేష్ పలు వ్యాపారాలు చేసి 1.5 కోట్ల అప్పుల్లో చిక్కుకున్నాడు. వాటిని తీర్చే మార్గం కనిపించక మానసిక పరిపక్వత లేని అవివాహితుడైన తన పెద్దన్న మామిడి వెంకటేష్ను అస్త్రంగా భావించాడు. ఇందులో భాగంగా వెంకటేష్ పేరుపై వివిధ కంపెనీల్లో మొత్తం 4.14 కోట్ల రూపాయలకు పైగా పాలసీలు తీసుకున్నాడు. యాక్సిస్ బ్యాంకులో వెంకటేష్ పేరిట 20 లక్షల గోల్డ్ లోన్ తీసుకున్నాడు. తన అన్న చనిపోతే ఆ లోన్లు మాఫీ అవుతాయని, వచ్చే ఇన్సూరెన్స్ డబ్బులతో బాకీలు తీరుతాయని అనుకున్నాడు. వెంకటేష్ను హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాలని పథకం వేసిన నరేష్ తన స్నేహితుడైన నముండ్ల రాకేష్, టిప్పర్ డ్రైవర్ మునిగాల ప్రదీప్తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. నవంబర్ 29న రాత్రి మామిడి నరేష్, ప్రదీప్ సహకారంతో పథకం అమలు చేసి జాకీ విప్పుతున్న అన్నపైకి టిప్పర్ను నడిపించి హత్య చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహానికి పంచనామా చేసి సాక్ష్యాలు సేకరించారు. మంగళవారం నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బీమా డబ్బుల కోసం సొంత అన్ననే హత్య చేసిన ఘటన కరీంనగర్ జిల్లా రామడుగులో చోటు చేసుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ కరీంనగర్ నుండి ఫోన్ లైన్ లో అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. సంబంధితుల్ని హత్య చేసినటువంటి సంఘటన కరీంనగర్ జిల్లా రామడుగులో వెలుగు చూసింది. అయితే ఈ కేసును కేవలం 3 రోజులపై పోలీసులు ఛేదించి అసలు నిందితులను పట్టుకోవడంలో సఫలమయ్యారు. దీనికి సంబంధించినటువంటి కేసు వివరాలను కరీంనగర్ సిపి గౌష్ ఆలం ప్రెస్ మీట్ లో వెల్లడించడం జరిగింది. ఆయన కథనం మేరకు కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రానికి చెందినటువంటి వెంకటేష్, నరేష్ ఇద్దరు కూడా అన్నదమ్ములు. వెంకటేష్ కొంత మానసికంగా ఆరోగ్యం బాగుండట్లేదు. అయితే నరేష్ అనే వ్యక్తి ఇతను జల్సాలకు అలవాటు పడ్డాడు. అదే విధంగా ఆన్లైన్ బెట్టింగ్ కూడా చేస్తున్నాడు. దీంతో దాదాపుగా 1,50,00,000 రూపాయల వరకు కూడా ఆయనే అప్పుల్లో కూరుకుపోయినటువంటి పరిస్థితి. ఈ మామిడి నరేష్ జల్సాలకు